జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాజు, ఫైల్ తీసుకురా. నమస్కారం సార్. ఓ సుబ్రహ్మణ్యం గారా, ఏంటి ఇలా వచ్చారు? రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నేనే రమ్మన్నాను మావయ్య. 1 సెకండ్ మావయ్య. ఇంట్లో ఆడిటింగ్ ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇన్ని రోజులు అకౌంట్స్ అన్ని ఎవరు చూశారు మావయ్య? ఇంకెవరు చూస్తారు? మన రాజా చూస్తాడు. ఫ్రాడ్ జరిగింది మావయ్య. ఆడిటర్కి చూపించిన అకౌంట్స్కి, ఆ బిల్స్కి, ఈ ఫైల్లో చూపించే లెక్కలకి అస్సలు సంబంధం లేదు. కావాలంటే మీరే ఒకసారి చెక్ చేసుకోండి. పెద్దయ్య, ఇదేం నిందా? మొన్న పెళ్లిలో నన్ను దొంగని చేశాడు, ఇప్పుడు ఫ్రాడ్ అంటున్నాడు. నేనేంటి ఫ్రాడ్ చేయడం ఏంటి? ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, అందుకు ఆడిటర్ గారే సాక్ష్యం. ఏంటిది? ఇంతవరకు నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? మీ ఇంటి అకౌంట్స్ వ్యవహారం కదా సార్, మీకు తెలిసేమో ఖర్చులు ఎక్కువ చూపిస్తున్నారేమోనని అనుకున్నాను సార్. నాన్సెన్స్! ఒక మినిస్టర్గా ఎలాంటి మచ్చ రాకూడదని నేను గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ పక్కాగా పే చేస్తున్నాను. ఖర్చులు ఎక్కువ చూపించాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఈ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది? మావయ్యకి నీ మీదున్న నమ్మకంతో చెక్ చేయకుండా చెక్కులు ఇచ్చాడు. నువ్వు చూపించిన చోటల్లా సంతకాలు చేశాడు. దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా చేశావు. పెద్దయ్య, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. ఒక్క రూపాయి కూడా నా కోసం నేను వాడుకోలేదు. ఎక్కడో పొరపాటునేదో మిస్టేక్ జరుగుంటుందిరా. అంత మాత్రాన ఫ్రాడ్ అని పెద్ద పదం వాడడం ఎందుకో? నువ్విలా వదిలేయబట్టే వ్యవహారం ఇంతదాకా వచ్చింది తమ్ముడు. ఇన్ని రోజులు అడిగేవాళ్లు లేక ఇలా జరుగుతూ వస్తోంది. డబ్బు విషయంలో ఎంతైనా పరాయివాడు పరాయివాడే, సొంతవాడు సొంతవాడే. సొంతవాడు అడిగి తీసుకుంటాడు, పరాయివాడు చెప్పకుండా తీసుకుంటాడు. ఇంతకు ముందు దీపక్ నీ బిజినెస్ వ్యవహారాలు చూస్తానంటే నేనే వద్దన్నాను. ఇప్పుడు నా తమ్ముడి సొమ్ము ఇలా పరాయి వాళ్ల పాలవుతుంటే దీపక్కి ఈ పనులు అప్పచెప్పడం మంచిదనిపిస్తోంది. వాడు ఫారెన్లో చదువుకున్నాడు కదా. అలాగే అక్క, నా మేనలుడి పనులన్నీ చూసుకుంటానంటే నాకేం అభ్యంతరం ఉంటుంది? అందులోనూ నువ్వు చెప్పాక కాదంటానా? కానీ రాజుంటాడు. తనకి తోడుగా దీపక్ ఉంటాడు. ఇంకా రాజెందుకు మళ్ళీ? ఇన్ని రోజులు వాడు నన్ను నమ్ముకొని ఉన్నాడు. నేనున్నంత వరకు వాడు ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.